ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విలికి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోస్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈరోజు చెప్పాలన్న టాపిక్ వచ్చేసి నేను ఎలా ₹1,00,00,000 పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేశాను చెప్పాను ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. అండ్ ఇందులో వచ్చేసి అసలు బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మై సెల్ఫ్, నాకు జాబ్ ఎలా వచ్చింది అని ఒకటి. అండ్ రియల్ ఎస్టేట్ నేను ప్లాట్స్ ఎందుకు కొన్నా, ఎందుకు అమ్మినా అదొకటి. అండ్ ఇన్వెస్టింగ్ ఈక్విటీస్, అసలు ఈక్విటీలే అంటే షేర్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా. అండ్ ఫైనల్ కన్క్లూజన్ అసలు నేను ₹1,00,00,000 పోర్ట్ఫోలియో అంటే వెళ్ళడానికి నా లాజిక్ ఏంది, అసలు ఎందుకు అట్లా చేశాను అనేది చెప్పాను ఫ్రెండ్స్. అసలు ఫస్ట్ నేను నాకు జాబ్ గురించి చెప్పాను ఫ్రెండ్స్. మాది కలగుట్ పక్కన ఊరు ఫ్రెండ్స్, తాండ్రా, మహబూబ్నగర్ డిస్టిక్. అక్కడ నేను చదువుకున్న తర్వాత నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ ఐఐటి బాంబేలో చేశాను. ఐఐటి బాంబేలో చేసిన తర్వాత నేను హెచ్సియూలో మళ్ళీ పిహెచ్డీ జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నేను 2 years పిహెచ్డీ చేసి మళ్ళీ డిస్కంటిన్యూ చేసి నేను జాబ్ వచ్చింది ఫ్రెండ్స్. నాకు పిహెచ్సిలో జాబ్ వచ్చింది. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం జాబ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇందులో నేను జాబ్ కొత్తగా మనం హెచ్సియూలో జాయిన్ అయినప్పుడు పిహెచ్డీ చేస్తున్నప్పుడు నాకు ఫెలోషిప్ వచ్చేది. ఆ ఫెలోషిప్ రావడం వల్ల నాకు ఏంటంటే నేను చిట్టీలు వేసి దాపెట్టాను డబ్బులు. అప్పుడే నేను ఎల్ఐసి పాలసీలు కూడా చేశాను కొన్ని. అలా చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు ఫైనాన్షియల్ అవేర్నెస్ లేదు కాబట్టి మనకి ఎవరు చెప్పరు యాక్చువల్గా. అంటే డబ్బులతో ఎలా పని చేయించాలి, అసలు డబ్బులు ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనకు తెలియకపోవడం వల్ల మనం చిన్న చిన్న మిస్టేక్ చేస్తుంటాం. అసలు ఏంటంటే అవి లాంగ్ రన్లో పెద్ద మిస్టేక్లు అవుతాయి. ఎందుకంటే చాలా క్యాపిటల్ అనేది అక్కడ స్టక్ అవుతుంది. అంటే 2012 నాకు జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ అంటే మా ఊరు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ లేదు భయ్ అసలు మన ఊరు పక్కన టౌన్ మంచిగా ఉంటుంది, అసలు కొంటే మంచిగా ఉంటుంది ప్లాట్, తర్వాత మన ఫ్యూచర్లో అక్కడ సెటిల్ కానీ బాగుంటుంది అని చెప్పిన ఫ్రెండ్స్. అలా చెప్పడం వల్ల ఏంటంటే అప్పుడు లోన్ తీసుకొని ప్లాట్ కొన్నాను. అది వన్ ఆఫ్ ది రాంగ్ మిస్టేక్. అలా చేయకూడదు, ఎవరు లోన్ తీసుకొని ప్లాట్ కొనకూడదు. అండ్ అదే సంవత్సరం అంటే నాకు ఫస్ట్ పోస్టింగ్ బాంబేలో వచ్చింది కాబట్టి అదే 2015లో మళ్ళీ ఇంకొక ప్లాట్ కొన్నా. అది వెల్లండ, అది కూడా మా మండలం. అది వెల్లండలో మళ్ళీ ప్లాట్ కొన్నాను. ఆ ప్లాట్ కొన్నా అది మాత్రం అది సొంత డబ్బులు, అది కూడా ఉన్నాయి. అండ్ మళ్ళీ 2015లో మనకు అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఏంటంటే అసలు బెంగళూరు హైవే అనేది అసలు హైపు, అసలు దీన్ని మించిన ఏరియా ఉండదు, చాలా డెవలప్ అవుతుంది అని అప్పుడు రియల్ ఎస్టేట్లో మంచి భూమి ఉంది ఫ్రెండ్స్. ఆ భూమి ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు ప్లాట్ కొంటే బాగుంటుందని ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలామంది చెప్పడం వల్ల మనం నమ్ముతాం. అసలు ఏంటంటే మనం ఈరోజు కొంటే వితిన్ ఒక 5 years డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అని చెప్తారు. అలా చెప్పడం వల్ల మనకి ఏంటంటే మనకు ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం తెలియకపోవడం వల్ల మనం అక్కడ ప్లాట్ కొన్న ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే అది కూడా లోన్ తీసుకొని కొన్న ఫ్రెండ్స్. కాబట్టి అందులో ఏంటంటే మళ్ళీ కొన్నప్పుడు మనకి ఏంటంటే తెలియదు యాక్చువల్లీ, మనకు తర్వాత తెలుస్తుంది. అసలు ఓ టైం గడిచిన కొద్దీ మనకు ప్లాట్లకు అమ్మడం అంత ఈజీ కాదని తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే రియల్ ఎస్టేట్ ప్లాట్స్ బిజినెస్ ఎలా ఉంటుంది, బిజినెస్ అసలు ప్లాట్స్ కొనడం ఎంత కష్టం, అమ్మడం అనేది నేను ఒక వీడియో చేసిన ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెన్ చేస్తాను, మీరు చూడండి, చూస్తే ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత అసలు 2017 వరకు నేను బాంబేలో, నా పోస్టింగ్ బాంబేలో ఉన్నది. 2017 తర్వాత నేను మళ్ళీ నార్త్ ఈస్ట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ మా ఫ్రెండ్స్, అసలు మా కొలీగ్ అబ్బాయి బెంగాలీ, అతను ఫైనాన్షియల్ మ్యాటర్ మాట్లాడినప్పుడు అతను చెప్పిండు, లేదు సార్ మీరు చేసిన ఆ ఎల్ఐసి పాలసీలు కానీ ఆ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ కానీ మీది రాంగ్ అని చెప్పిండు. రాంగ్ అని చెప్తే అసలు లేదు నేను అట్లా రాంగ్ కాదని చెప్తే లేదు సార్ మీరు అది ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అది కావు, చాలా ఉన్నాయి ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పిండు. అప్పుడు అందులోంచి వచ్చింది ఒకటి ఎన్పిఎస్. అసలు ఎన్పిఎస్ అంటే మనకు తెలియదు యాక్చువల్లీ ఎన్పిఎస్ ఎట్లా ఉంటుంది అనేది. అప్పుడు తెలియకుంటే నేను తెలుసుకున్నాను అసలు యాక్చువల్లీ సెక్షన్ 80C అంటే ఏటీసీసీడీ 1B అంటే అసలు సెక్షన్లు ఎన్ని ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్లో మొత్తం తెలుసుకొని నేను ఫస్ట్ ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేసిన ఫ్రెండ్స్. కాబట్టి అది కూడా ఒక రకమైన ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది అప్పుడు నాకు 2017 తర్వాత నాకు ఫైనాన్షియల్ అవేర్నెస్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అలా స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే నేను యూట్యూబ్లో వీడియో చూడడం కానీ, లేకుంటే నేను ఫైనాన్షియల్ అవేర్నెస్ కోసం బుక్స్ చదవడం కానీ, నేను ఇప్పుడు కూడా డైలీ ఒక 10 pages అవుతుంది బుక్లో. కాబట్టి ఏంటంటే చదవడం అనేది అవేర్నెస్, మనకు తెలియని దాని గురించి తెలుసుకోవడం అనేది చాలా మంచిది ఫ్రెండ్స్. అలా నేను నాలెడ్జ్ గెయిన్ అయిన కొద్దీ ఆ తర్వాత తెలిసిందంటే మనం ఎల్ఐసి పాలసీలు అనేది మంచిది కావు అని తెలిసింది ఫ్రెండ్స్. కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ 1 lakh అనేది ప్రీమియం కట్టేది. ఒక 5 years తర్వాత నేను ఆ పాలసీలు అన్ని క్లోజ్ చేసిన ఫ్రెండ్స్. ఆ క్లోజ్ చేసినప్పుడు నేను ఎంత అమౌంట్ కట్టినో నాకు అమౌంట్ అనేది ఫుల్ అమౌంట్ రాలేదు. ఎందుకంటే ఎల్ఐసిలో అది కండిషన్ అంటే ఒకవేళ 3 సంవత్సరాల కన్నా ముందు మనం పాలసీ రిడీమ్ చేస్తే మనకు ఒక పైసా కూడా రాదు మనకు కట్టిన అమౌంట్. కాబట్టి నేను 5 years తర్వాత క్లోజ్ చేసిన కాబట్టి నాకు పెట్టిన అమౌంట్ అనేది కొంత కట్టే వచ్చింది. మనకు వచ్చింది 5 lakhs కట్టిన 3.5 lakh వచ్చింది. అంటే మనకు 1.5 lakh అనేది నష్టం వచ్చింది. అప్పుడు నాకు తెలిసింది అసలు ఎల్ఐసి అంటే ఏంది, అసలు ఎల్ఐసి పాలసీ ఎట్లా పనిచేస్తుంది, అసలు ఫైనాన్స్లో ఎలా ఉంటుంది, అసలు ఎల్ఐసి డబ్బులు ఎలా జనరేట్ చేస్తుంది అని మొత్తం ఆ బిజినెస్ స్టడీ చేసిన ఫ్రెండ్స్. ఆ స్టడీ చేసి మొత్తం అప్పటి నుంచి నేను ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి వీడియోలు చూడడం కానీ, లేకుంటే బుక్స్ చదవడం కానీ తెలుసుకొని
అప్పుడే నేను 2019లో నేను ఎల్ఐసి పాలసీలు అన్నీ క్లోజ్ చేసిన ఫ్రెండ్స్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఒక వీడియో చేసిన ఫ్రెండ్స్. ఆ వీడియోకి లింక్ డిస్క్రిప్షన్ పిన్ చేస్తాను, చూడండి. చూస్తే ఒక ఐడియా వస్తుంది ఏంది లాజిక్ ఎట్లా ఉంటుందండి. అండ్ అప్పుడే నాకు అర్థమైందంటే మనకు రిస్క్ ఫ్రీ అండ్ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ తీసుకొని అకౌంట్లు కావాలి. అలాంటప్పుడే నేను వచ్చింది ఏంటంటే మా పాప అప్పటికే పుట్టింది. మా పాపకి అప్పటికి ఒక 3-4 ఇయర్స్. ఆమెకు ఒక సుకన్య సమృద్ధి యోజన అనే అకౌంట్ ఓపెన్ చేసిన. ఫస్ట్ నాకు శాలరీ వచ్చినప్పుడు ఎమ్మడే ఆమెకు ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ మంత్లోనే, అంటే ఏప్రిల్ మే మధ్యలోనే నేను 1.5 lakh ఆమెకు డిపాజిట్ చేస్తాను. అండ్ పీపీఎఫ్ అకౌంట్ అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది ఇది కూడా మనకు ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ అండ్ రిస్క్ ఫ్రీ అకౌంట్ కాబట్టి ఇందులో నేను 1.5 lakh అని ఫస్ట్ జమ చేస్తాను ఫ్రెండ్స్. అంటే నేను ఎవ్రీ ఇయర్ 3 lakhs అనేది 2 అకౌంట్లుగా జమ చేస్తాను ఫ్రెండ్స్. అలా జమ చేసినప్పుడు మనకు అంటే ఎల్ఐసి కంటే ఇవి బెస్ట్ అనిపించి మనం అందులో నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. అందులో అలా చేయడం వల్ల నేను ఏంటంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్లో కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది. దాని తర్వాత అలా చేసినప్పుడు మనకు కంప్లీట్గా ఒక ఫైనాన్షియల్ అవేర్నెస్ వచ్చిన తర్వాత చాలా మంచిగా ఉంటుంది. నేను ఆ అకౌంట్లో మొత్తం డిపాజిట్ చేసిన ప్రతి సంవత్సరం కాబట్టి అందులో నేను వచ్చేసి రిటర్న్ మనకు మంచిగా రిటర్న్ మిత్ వచ్చేసి పీపీఎఫ్ అకౌంట్లో 7.2, సుకన్య సమృద్ధి అకౌంట్ 8.2 అట్లా వస్తుంది. అంటే ఇది ఏంటంటే రిటర్న్ ఇంట్రెస్ట్ రేట్ కూడా మారుతుంది, అది డిపెండ్స్ అపాన్ ఎకానమీ. కాబట్టి అందులో నేను పెట్టిన అమౌంట్ వచ్చేసి 30 lakhs మొత్తం దాని వాల్యూ. కానీ నాకు అందులో మిత్తి వచ్చేసి నాకు 7 lakhs ఫ్రెండ్స్. అంటే నేను పెట్టినంత 23 lakhs, అంటే 7 lakhs అనేది నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి మొత్తం అది పీపీఎఫ్ మొత్తం వాల్యూ ఎంత 30 lakhs. ఓకే ఫ్రెండ్స్, ఇది నాకు ఏంటంటే ఫస్ట్ 2019 నాకు తెలియడం వల్ల పీపీఎఫ్ సుకన్య సమృద్ధి ఓపెన్ చేసి అందులో ఇప్పటికి మాత్రం అందులో ఉన్న అమౌంట్ 2 కలిసి 30 lakhs ఫ్రెండ్స్. అండ్ 2017 to 2021 నేను నార్త్ ఈస్ట్ నాకు పోస్టింగ్ ఉంది. నార్త్ ఈస్ట్లో తర్వాత 2021లో మళ్ళీ గుజరాత్కు ట్రాన్స్ఫర్ అయింది ఫ్రెండ్స్. మా కంపెనీ పాలసీ ప్రకారం నేను గుజరాత్ ట్రాన్స్ఫర్ అయ్యాను. గుజరాత్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు చాలామంది మనం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సౌత్ ఇండియాలో చాలామంది ప్లాట్లు కొంటారు, అమ్ముతారు. ఏంటంటే ఒక రకమైనది ఏంటంటే ట్రేడింగ్ టైప్, అంటే స్పెక్యులేటింగ్ టైప్. అలా కొనడం అమ్మడం వల్ల మనకి ఏంటంటే రిటర్న్ జనరేట్ చేస్తారు. అండ్ నేను గుజరాత్ వచ్చిన తర్వాత గుజరాత్లో ఏంటంటే మొత్తం అది బిజినెస్ మైండ్ సెట్ ఎట్లుంటే వాళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకుంటే ఐటీ సర్వీస్ కానీ ఏంటంటే వీళ్ళు బిజినెస్ చేస్తుంటారు ఎక్కువ. అంటే వీళ్ళు ఏదైనా సరే అమౌంట్ అనేది ఒక ఐటెంలో పెట్టి దాన్ని స్టక్ చేసి అక్కడనే వదిలిపెట్టరు. అప్పుడు నేను చాలా మందితోని ఫ్రెండ్స్తోని కానీ లేకపోతే తెలిసిన వాళ్ళతో మాట్లాడినప్పుడు గుజరాత్ వాళ్ళు ఏమంటారంటే అసలు దందా చేయాలి, అసలు దందా అంటే ఏంటి, అసలు డబ్బులు ఏంటి, ఎట్లా పనిచేస్తుంది అది తెలిసింది ఫ్రెండ్స్. అప్పుడు నాకు అర్థమైందంటే అసలు మనము చాలా అమౌంట్ రియల్ ఎస్టేట్లో స్టక్ అయిపోయింది, అసలు ఆ స్టక్ ఎందుకు చేసినా మనం, అది లాజిక్ ఏముంది అని అన్నాను ఫ్రెండ్. అని తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం ఏదైనా సరే క్యాపిటల్ ఒకటే దగ్గర స్టక్ చేయకూడదు. ఒక దగ్గర స్టక్ చేస్తే దాని యొక్క పర్చేసింగ్ పవర్ అనేది తక్కువ అని తెలిసింది ఫ్రెండ్స్. అప్పుడు నాకు అర్థమైందంటే 2022లో నేను రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్మాలని ఆలోచించాను ఫ్రెండ్స్. అలా ఆలోచించడం వల్ల మనకు చాలా టైం పట్టింది ప్లాట్లు అమ్మడానికి. 2022 స్టార్ట్ చేస్తే 2024 వరకు అసలు ప్లాట్లు అమ్ముకుంటూ అట్లా అట్లీస్ట్ ఒక 3 ప్లాట్లు అమ్మిన ఫ్రెండ్స్. ఇంకా 2 ప్లాట్లు ఉన్నాయి. ఓకేనా, ఈ అమ్మడం తెలిసిన తర్వాత నేను రియల్ ఎస్టేట్ వెళ్ళకూడదు. ఎందుకంటే మనం ఎక్కడో వేరే ఎస్టేట్లో జాబ్ చేస్తుంటాము, అది మన ప్లాట్లు అనేది మన ఊరు దగ్గర, మనము ఏజెంట్లు ఏం చెప్పి మనకు నమ్మాలి. కాబట్టి మనం ఏం చెప్పడానికి రాదు చాలా. ఎందుకంటే అక్కడ మనం స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటే నడవదు. ఏజెంట్లు ఒక మాట చెప్తారు, అన్న మీరు ఇట్లనే చెప్పాలి, బయ్యర్ అడిగితే అంటారు. మనకైనా చెప్పని కొంచెం బాగా అనిపిస్తుంది, ఎందుకంటే లాజికల్ అది కరెక్ట్ కాదు, మన మనసు ఒప్పుకోదు. కాబట్టి ఏంటంటే కొన్నిసార్లు నా మనసు చాలా బాధ వేసింది. నేను కొన్నిసార్లు అందుకోసం నేను బయ్యర్తోనే ఎక్కువ మాట్లాడుకోవడం కానీ, తర్వాత తెలుసుకుని వాళ్ళు చాలా బాధపడడం కానీ, దానివల్ల నాకు అనిపించిందంటే రియల్ ఎస్టేట్ వైపు మనలాంటి అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ హానెస్ట్ ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో ప్లాట్లు అమ్మడం కొనడం కానీ కొద్దిగా కష్టం ఉంటుంది. ఒకవేళ మనం అక్కడ ఉంటే మనం చేసుకోవచ్చు, మనం ఉండనప్పుడు అటువైపు వెళ్ళిపోవడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, అండ్ నేను రియల్ ఎస్టేట్లో ఏం చేసానంటే ఫస్ట్ చెప్తున్నా ఫ్రెండ్స్, నేను ఫస్ట్ కలపల్లి ప్లాట్ కొన్నా కదా 5 lakhs పెట్టి, ఆ 5 lakhs పెట్టి కొన్నా. అండ్ 10 years తర్వాత 20 lakhs అమ్మాయి ఫ్రెండ్స్. అంటే మనకి ఎంత వచ్చినట్టు 60% వచ్చింది. అదే బెల్లాల ప్లాట్ కూడా కొన్నా 5.6 lakhs, అమ్మింది మాత్రం 11.68 lakhs. మనకు వచ్చే రిటర్న్ వచ్చే 12%. మనకి 8 years టైం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే షాద్నగర్ మనం హైప్లో ఉందనుకున్నా కానీ తర్వాత తెలిసిందంటే అది కూడా రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిందని తెలియడం వల్ల నేను ఒక లాస్ట్ ఒక 2 years టైం పట్టింది ఫ్రెండ్స్ అమ్మడానికి. కానీ కొన్నది 9 lakhs, అమ్మింది మాత్రం 16.25 lakhs. అంటే డబుల్ కాదు అమౌంట్. నాకు ఏదో వచ్చిందంటే 6%, 10 years 6% వచ్చింది. అంటే నాకు రియల్ ఎస్టేట్లో మొత్తం యావరేజ్ ఎంత వచ్చిందంటే మొత్తం మనకు వచ్చిన మొత్తం యావరేజ్గా మనకు వచ్చిన మొత్తం ఎంత అంటే 11 పాయింట్ వచ్చింది. అంటే నేను పెట్టిందేమో దానికి 31 lakhs అనేది నాకు ప్రాఫిట్ వచ్చింది. అంటే మనం పెట్టిన అమౌంట్ కంటే 31 lakhs ఎక్స్ట్రా వచ్చింది. కానీ ఈ 11% రావడానికి మనం ఇంత టెన్షన్ తీసుకోవడం అవసరం లేదు. ఎందుకంటే
ఇదే సేమ్ అమౌంట్ మనం ఈక్విటీలో పెట్టిన వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నేను వచ్చిన ప్రాఫిట్ను నాకు 31 lakhs కాబట్టి యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం మనం వచ్చిన ప్రాఫిట్ అనేది ఇండెక్సేషన్ పోయిన తర్వాత మనకు 20% ట్యాక్స్ పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. అంటే ఇండెక్సేషన్ పోయిన తర్వాత మనం ఇందులో అట్లీస్ట్ ఒక 4 to 5 lakhs అనేది ట్యాక్స్ పేమెంట్ చేయాలి. ఇందులో ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఒక స్కీమ్ ఉంది, క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్, అంటే CGAS. ఈ అకౌంట్ స్కీమ్ ప్రకారం ఏంటంటే మనం ఏదైనా సరే రియల్ ఎస్టేట్లో అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్స్ మళ్ళీ వేరే సేమ్ అసెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు ట్యాక్స్ లేదని తెలిసింది ఫ్రెండ్స్. అప్పుడు నేను ఆల్రెడీ నాకు కలబుల్లో ప్లాట్ ఉంది కాబట్టి నేను మా అత్తారిని అంటే జడ్చల్లో ప్లాట్ ఉన్నా ఫ్రెండ్స్. అంటే ఇది సేమ్ అమౌంట్ 30 lakhs పెట్టి వాళ్ళకి ఇంకొక ప్లాట్ ఉన్నా ఫ్రెండ్స్. అంటే ఈ 30 lakhs కొన్న ప్లాట్, ఇది ఒక ప్లాట్, కలబుల్లో ఇంకొక ప్లాట్ ఉంది కాబట్టి అది 15 lakhs. మొత్తం నాకు ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ నియర్ టు 44 lakhs అనేది రియల్ ఎస్టేట్ ఉంది ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్ 44 lakhs రియల్ ఎస్టేట్ ఉంది. ఇలా రియల్ ఎస్టేట్లో 44 lakhs అండ్ PPFs కొనడానికి 30 lakhs ఉంది ఫ్రెండ్స్. అండ్ అసలు ఇన్వెస్టింగ్ అసలు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ ఎలా తెలుసుకుంటే అదే సేమ్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అంటే అబ్బాయి చెప్పిన కదా, మా ఫ్రెండ్ అదని చెప్పినంటే సార్ అన్నిటికంటే మనకి మంచి రిటర్న్ అంటే ఎటువంటి టెన్షన్ లేకుండా రిటర్న్ రావాలంటే ఈక్విటీ ఇన్వెస్ట్ అని చెప్పింది. అప్పుడు 2018 నుంచి అంటే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్లో పెట్టిన తర్వాత మళ్ళీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి స్టాక్స్ పెట్టడం స్టార్ట్ చేసి అలా నేను పెట్టడం వల్ల అట్లీస్ట్ మనకు ఒక 2 to 3 years నాకేం ప్రాఫిట్ రాలేదు, మొత్తం లాసే వచ్చింది. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎస్ బ్యాంక్ కానీ ఫ్యూచర్ పెట్టిన ఫ్రెండ్స్ అందులో అవి మొత్తం జీరో అయిపోయినాయి. లాస్ట్ నా పెట్టిన క్యాపిటల్ అనేది ఆల్మోస్ట్ అయితే మొత్తం ఎరోడ్ అయిపోయింది. అంటే 90% క్యాపిటల్ ఎరోడ్ అయిపోయింది. అంటే నాకు ఒక ఫస్ట్ 3-4 years నాకు మొత్తం లాస్ అంటే ఒక 50,000 రూపీస్ 60,000 రూపీస్ లాస్ వచ్చినాయి. అంటే అప్పుడు 2020 చూసినా కాబట్టి మనకు అప్పటి నుంచి నాకు అర్థమైందంటే స్టాక్స్ కొనడం అనేది ఫండమెంటల్ తెలుసుకొని కొనాలి, లేకుంటే మనకు తెలియనప్పుడు మ్యూచువల్ ఫండ్ కొట్టుకోవడం అర్థమైంది. నేను ఇంకా చదవడం స్టార్ట్ చేయడం వల్ల నాకు ఇప్పుడు స్టాక్స్ని చూసి దాన్ని ఎలా వాల్యుయేట్ చేయాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోకి లింక్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తాను, చూడండి. చూస్తే మీకు ఐడియా వస్తుంది ఎట్లా స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా నేను 2018 నుంచి ఇప్పటివరకు అంటే 2020 వరకు అట్లీస్ట్ ఒక 7 years ఫ్రెండ్స్. ఆ 7 years నేను ఒక ఆల్మోస్ట్ లైక్ ఒక 15 lakhs నేను ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ 50 lakhs ప్రాఫిట్ కూడా అందులో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసిన, అంటే మళ్ళీ స్టాక్స్లోనే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన. ఆ 15 lakhs వచ్చింది ప్లస్ నా శాలరీ తర్వాత నేను సేవింగ్స్, ఎందుకంటే నాకు ఎటువంటి లోన్ లేదు ఫ్రెండ్స్. నేను లోన్ లేదు కాబట్టి నేను సేవింగ్స్ అనేది నేను మంచిగా చేస్తాను. స్టార్టింగ్లో నాకు వచ్చిన శాలరీలో ఒక 50 to 60% సేవ్ చేశాను. అంటే 100 రూపాయలు నేను 60 రూపాయలు సేవ్ చేసాను. రిమైనింగ్ 40 rupees అనేది నేను నా అంటే లైఫ్ స్టైల్ అంటే బతకడానికి పోయించాను అన్నట్టు. అలా ఏంటంటే అలా చేయడం వల్ల నేను స్టార్టింగ్ లెవెల్లో మంచిగా ఎక్కువ అక్యుములేట్ చేసిన ఫ్రెండ్స్ అంటే అమౌంట్ అనేది. దానివల్ల మనకు దాని ఫ్రూట్స్ అనేది ఇప్పుడు చూస్తుంది ఫ్రెండ్స్. అలా నేను స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ పెట్టిన అమౌంట్ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ నేను నా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏంటంటే 15 lakhs ఫ్రెండ్స్. అంటే 15 lakhs నేను స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్లో అండ్ ఒక 1 lakh మాత్రం అన్లిస్టెడ్ స్టాక్లో కూడా పెట్టాను. అన్లిస్టెడ్ అంటే మనకు ఫార్మసీ కానీ లేకుంటే బోట్ కానీ లేకుంటే అప్పుడు ఉన్న టైంలో మనకు మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ కానీ అలా మనకు అన్లిస్టెడ్ స్టాక్స్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. పెట్టి అది ప్రాఫిట్ బుక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ప్రాఫిట్ వచ్చి 15 lakhs. కాబట్టి మనకు ఈక్విటీలో నాకు ఎంత వచ్చిందంటే 15 lakhs నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన 15 lakhs పడుతుంది. కాబట్టి ఏంటంటే మొత్తం వాల్యూ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన మొత్తం వాల్యూని యాడ్ చేసి వచ్చింది ఫ్రెండ్స్ 134 lakhs అంటే 1.34 crores ఫ్రెండ్స్. అంటే నా పోర్ట్ఫోలియో వచ్చేసి 1,34,00,000 ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో సింపుల్గా ఏం లేదు. ఎందుకంటే మనకు ఏంటంటే మనకు ఎవరు చెప్పరు ఇట్లాంటి విషయాలు. అంటే ఫైనాన్స్ ఎట్లా డెవలప్ కావాలి, ఎట్లా మనీతో ఎట్లా అంటే మనకు పవర్ ఆఫ్ మనీ తెలియదు. పవర్ ఆఫ్ మనీ తెలియనప్పుడు ఏంటంటే మనం వేరే వాళ్ళ కోసం పనిచేస్తాం. అసలు నీ డబ్బుల కోసం నువ్వు పనిచేయాలంటే అసలు దాని పవర్ ఎట్లా ఉంటుందని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి ఇందులో అందుకోసం చెప్పాను ఏంటంటే రొటేషన్ ఆఫ్ క్యాపిటల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం క్యాపిటల్ రొటేట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక దగ్గర పెట్టి స్టక్ చేసాం అనుకో, మనం ఎక్స్పెక్ట్ చేసాం అనుకో, మనం ఆ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రిటర్న్ రాకపోవచ్చు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కానీ లేకుంటే ఏదైనా అన్ప్రొడక్టివ్ అసెట్లో పెట్టినప్పుడు ఏంటంటే మనం దాని వాల్యూ అనేది పక్కల పైన డిపెండ్ ఉంటుంది. కాబట్టి ఆ పక్కల పైన డిపెండ్ అనేది డిపెండ్స్ అప్పుడు అతని పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేకుంటే అతను మనకు నా ఎక్స్పీరియన్స్ అంటే రియల్ ఎస్టేట్లో ఒకవేళ మనకు పరిస్థితి బాగలేదు అనుకుంటే మాత్రం వాళ్ళు ఎంతకైనా అడగవచ్చు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ రీసెంట్ ఏంటంటే నేను ఉన్నది 15 lakhs ప్లాట్ అమ్మనికి పెడతా, వాళ్ళు 10 lakhs అడిగారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది అంటే ఇతనికి అంత అవసరం ఉన్నట్టుంది, అందుకోసమని డీప్ డిస్కౌంట్ అడిగారు. కాబట్టి మనకు రియల్ ఎస్టేట్లో మనకు పరిస్థితి ఏంటంటే మన పరిస్థితిని బట్టి రేట్ చెప్తారు. కాబట్టి ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే
రొటేషన్ ఆఫ్ క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. రొటేషన్ ఆఫ్ క్యాపిటల్ లేకుంటే మనకు కష్టం అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే మనం ఎప్పుడైనా సరే లోన్ తీసుకొని కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేకుంటే లోన్ తీసుకొని ఇల్లు కొని ఆ ఇల్లుకి ఈఎంఐ కట్టుకుంటూ పోవడం అంటే మనం జీవితం అంటే మన సాలరీ జీతం ఉన్నంత కాలం దానికి ఈఎంఐ కడతాం. దానివల్ల ఏంటంటే మనకి ఎటువంటి లాంగ్ రన్లో మనం ఎటువంటి వెల్త్ క్రియేట్ అయ్యింది రాదు. ఎందుకంటే మనం వేరే వాళ్ళ బ్యాంకుల కోసం పనిచేస్తాం కాబట్టి ఆ బ్యాంకుల కోసం పనిచేయకుండా అదే సేమ్ అమౌంట్ను మనకు అలాంటి ప్రాపర్టీ కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత రావచ్చు అమౌంట్ అనేది దాన్ని మ్యూచువల్ ఫండ్లో కానీ లేకుంటే స్టాక్స్లో పెట్టుకొని చేసినప్పుడు మనకు లాంగ్ రన్ మనం వెల్త్ క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మంచిగా అంటే రొటేషన్ క్యాపిటల్ రిటర్న్ చేసుకోవాలి. లేకుంటే నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నాలెడ్జ్ లేకుంటే ఏంటంటే మనం ప్రతి ఒక్కరు చెప్పి నమ్ముతాం, దానివల్ల మనకు క్యాపిటల్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మనకు లాస్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఇంతవరకు మీ వీడియోస్ అడిగితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు నేను ప్రతి వారం ఒక వీడియో పెట్టాను ఫ్రెండ్స్. కాబట్టి ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి చూస్తే మీకు ఇంకా ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.